అస్మద్గురుభ్యో నమ. మనము భగవద్గీత 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగంలోని కొన్ని ముఖ్యమైన శ్లోకములైన సత్వగుణము, రజోగుణము, తమోగుణం యొక్క విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం. వాటిలో భాగంగా అర్జునుడికి వచ్చిన సందేహాన్ని శ్రీకృష్ణ భగవానుడు నివృత్తి చేస్తున్నాడు. గుణముల యొక్క ఫలము, గుణములు ఈ మూడు గుణాలకు అతీతమైన వ్యక్తి యొక్క స్వభావము, స్వరూపం ఎలా ఉంటుంది, లోకములో అతని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అనే విషయానికి సమాధానం ఇస్తున్నాడు కదా శ్రీకృష్ణ భగవానుడు. వాటిలో భాగంగా మాం చాయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సా గుణాన్ సమతీతైత్యాన్ బ్రహ్మభూయాయ కల్పతే. చ మరియు ఏ పురుషుడు అయితే అవ్యభిచారేణ భక్తియోగేన మాం సేవతే అనన్య భక్తియోగము ద్వారా నన్ను నిరంతరం భజించును సహా అతడు కూడా ఏతాన్ గుణాన్ని ఈ మూడు గుణములు సత్వరజో తమో గుణములను సమతీత్యా పూర్తిగా అధిగమించి బ్రహ్మభూయాయ కల్పతే సచ్చిదానంద గణప్రాప్తికై అర్హుడగును అని చెప్తున్నారు. అనన్య భక్తియోగం ద్వారా నన్నే నిరంతరం భజించువాడును, ఈ మూడు గుణములను పూర్తిగా అతీతుడైన వాడును అగు పురుషుడు సచ్చిదానంద పరబ్రహ్మ ప్రాప్తికి అర్హుడవుతాడు. బ్రహ్మణో హి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్యైకాంతికస్య చ. హి ఏలనగా అవ్యయస్య నాశరహితుడైనట్టి బ్రహ్మణః చ పరబ్రహ్మకును శాశ్వతస్య ధర్మస్య చ ఐకాంతికస్య సుఖస్య అహం ప్రతిష్ట సనాతనమైన ధర్మమునకును అఖండానందమునకును నేనే ఆధారమును. ఏలనగా అట్టి శాశ్వత పరబ్రహ్మకును అమృతతత్వమునకును సనాతన ధర్మముకును అఖండ ఆనందమునకును నేనే ఆధారమని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెబుతున్నారు. ఇంకా సర్వశక్తిమంతుడను పరమేశ్వరుడు అయిన వాసుదేవుడు ఒక్కడే తన స్వామి అని భావించి స్వార్థమును అభిమానమును త్యజించి అత్యంత శ్రద్ధాభక్తులతో నిరంతరము అతనిని చింతన చేయటియే అనన్య భక్తి యోగము. అతడే నాకు ప్రియమైనవాడు, నా భక్తుడు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పిన గుణత్రయ విభాగ యోగంలోని విశేషము. ఓం తత్సతితి శ్రీమద్భగవద్గీత ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగ యోగో నామ చతుర్దశోऽధ్యాయః సంపూర్ణం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. హరి ఓం తత్సత్.